హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి. మీ లైకే మాకు ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కథలు ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు మనం గాలివర్ సాహసయాత్ర అనే కథ చెప్పుకుందాం. నా పేరు గలివర్. 5గురు అన్నదమ్ముల్లో నేను 3వ వాడిని. మా నాన్న పెద్ద ధనవంతుల కుటుంబానికి చెందినవారు. మా చదువుల కోసం ఆయన లెక్కలేనంత డబ్బు ఖర్చు పెడుతూ ఉండేవారు. నా పాఠశాల విద్య పూర్తయిన తర్వాత నేను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరాను. అక్కడ 3 సంవత్సరాలు చదివిన తర్వాత లండన్లో ఒక ప్రత్యేక డాక్టర్ దగ్గర అప్రెంటిస్గా చేరాను. నేను ఎప్పుడూ డబ్బును దోబరా చేయలేదు. గణితం, నౌకాయానం మొదలైన వాటికి సంబంధించిన పరికరాలు కొనడానికి మాత్రమే డబ్బు ఖర్చు చేస్తూ ఉండేవాడిని. అలాగే అనేక పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. ఫలితంగా నౌకాయానం, సర్జరీ మొదలైన వాటికి సంబంధించిన నా జ్ఞానం పెరుగుతూ వచ్చింది. లండన్లో నా విద్య పూర్తయిన తర్వాత నేను హాలాండ్ వెళ్ళి అక్కడ 2.5 సంవత్సరాలు వైద్యశాస్త్ర విద్యార్థిగా గడిపాను. ఆ తర్వాత ఇంగ్లాండ్ తిరిగి వచ్చి ఒక నౌకలో డాక్టర్గా చేరాను. ఆ నౌక పేరు స్వీ. ఆ పడవతో పాటు నేను అనేక తూర్పు దేశాలను సందర్శించి చాలా జ్ఞానాన్ని సంపాదించాను. కొంతకాలం తర్వాత బర్ధన్ అనే అమ్మాయిని వివాహం చేసుకొని కుటుంబ జీవితం గడపడం కోసం నా ఉద్యోగం వదిలేశాను. ఆ తర్వాత లండన్లోనే ఓ సర్జన్గా ఉద్యోగంలో చేరాను. అలాగే మా మామగారి వ్యాపారం కూడా నేనే నిర్వహిస్తూ వచ్చాను. అయితే ఈ 2 పనులు ఆర్థికంగా సంతృప్తిని ఇవ్వలేదు. మళ్ళీ నౌకపై డాక్టర్గా చేరాను. ఆ క్రమంలోనే యాంటీలోప్ అనే నౌకలో నా ప్రయాణం సాగుతూ ఉంది. మా నౌక దక్షిణ దేశాల వైపు కొనసాగుతుంది. మేము బ్రిస్టల్ నగరం నుంచి మా ప్రయాణం మొదలుపెట్టాం. అది 1699. మా ప్రయాణం చాలా ఉల్లాసంగా కొనసాగుతుంది. సముద్ర వాతావరణం మమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. రోజులు గడుస్తున్నాయి. నౌకాయానం కొనసాగుతుంది. అటువంటి సందర్భంలో మేము హఠాత్తుగా వాతావరణంలో తీవ్ర మార్పు గమనించాం. కొద్ది సమయంలోనే ఆ మార్పు తుఫాన్ రావడానికి సంకేతమని అర్థం చేసుకున్నాం. ఇక వెంటనే మాలో భయం మొదలైంది. మేము ఊహించినట్టుగానే తుఫాను మొదలైంది. తీవ్రమైన గాలులు వీస్తూ ఉండడం వల్ల త్వరలో మా నౌక మునిగిపోతుందని భావించాం. దాంతో దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాం. గాలి మరింత వేగంగా వీయడం మొదలుపెట్టింది. ప్రతిదీ అనూహ్యంగా ఉంది. అసలు మేమే దిక్కులో ప్రయాణిస్తున్నామో మాకే అర్థం కావడం. మా దగ్గర ఉన్న మ్యాపుల్లో మేమున్న ప్రాంతాన్ని గుర్తించలేకపోయాం. నౌకలో ఉన్న ఉద్యోగులు అందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సరైన ఆహారం లేదు. కొంతమంది ప్రయాణికులు మరణించారు. మిగిలిన వాళ్ళు చేయగలిగింది ఏమీ లేక ప్రాణ గుప్పిట్లో పెట్టుకున్నారు. నౌకలో మిగతా ప్రయాణికులందరూ శైర్యం సన్నగిల్లింది. అది నవంబర్ 5వ తేదీ. దక్షిణ దేశాల్లో అది ఎండాకాలం. ఒకరోజు నౌకలోని ఆఫీసరు నౌకకు దగ్గరలో హఠాత్తుగా ఒక పర్వతాన్ని చూశాడు. వెంటనే ఆ విషయాన్ని అరిచి అందరికీ చెప్పాడు. అందరూ భయంతో వణుకుతున్నారు. గాలి తీవ్రంగా వీస్తుంది. నౌక పర్వతాన్ని సమీపించింది. మా అదుపు తప్పి పర్వతాన్ని ఢీకొని మొక్కలైపోయింది. పూర్తిగా మునిగిపోవడానికి ముందే కొంతమంది నావికులు ధైర్యం చేసి పర్వతం ఎక్కి ప్రాణాలు కాపాడుకోగలిగారు. మరికొంతమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మేము కొంతమంది చిన్న పడవల్లో మా ప్రాణాన్ని కాపాడుకోగలిగాం. మా పడవలో 7గురు ఉన్నాం. అలా దాదాపు 10 మైళ్ళు ప్రయాణించాం. మరొకసారి దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. మరొక అవాంతరం మాకు ఎదురైంది. దాదాపు 20 అడుగుల ఎత్తున ఎగసిపడిన కెరటం ఒకటి మా చిన్న పడవని ముక్కలు ముక్కలు చేసింది. అందరం చెల్లాచెదురయ్యాం. నా సహచరులకు ఏమైందో తెలియదు. బహుశా వాళ్ళు ఆ కెరటానికి బలై ఉంటారు. నేనొక్కడినే ప్రాణాలతో బయటపడ్డాను. అదృష్టవశాత్తు క్రమంగా గాలితో పాటు సముద్ర కెరటాలు కూడా నాకు అనుకూలంగా మారాయి. ఒక చెక్క మొక్క సాయంతో నీటిపై తేలుతూ ప్రయాణం చేస్తున్న నేను ఒడ్డు దగ్గరకు వస్తున్నానని ఆతృతతో ఎదురు చూస్తున్నాను. అయితే ఎంత ప్రయాణించినా ఒడ్డు మాత్రం కనిపించలేదు. క్రమంగా నా శక్తి సన్నగిల్లుతోంది. అయితే నేను ఆశ మాత్రం వదులుకోలేదు. ముందుకు సాగుతూనే ఉన్నాను. అయితే ఇట్లా ప్రయాణం చేయడం ఎంతకాలం సాధ్యపడుతుంది? చాలా ఆతృతగా ఒడ్డు చేరాలని ప్రయత్నిస్తున్నాను. ఆశ్చర్యకరంగా నా కాళ్ళ కింద నేల తగలడం జరిగింది. నా ఆనందానికి అవధులు లేవు. నా అంత అదృష్టవంతుడు లేడు. నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆ క్షణంలో ఎంతో కష్టపడి నేను ఈదడం ప్రారంభించాను. అప్పటికే తుఫాను శాంతించింది. సముద్రం ప్రశాంతంగా ఉంది. నేను ఒడ్డుకి చేరాను.
నక్షత్రాల వైపు చూసి అప్పుడు రాత్రి 8 గంటలని గ్రహించాను. అప్పటి నుండి దాదాపు 1/2 మైలు నడిచాను. అయినా మనుషులెవరూ కనిపించలేదు. ఎక్కడా ఇల్లు కూడా లేవు. నేను బాగా అలసిపోయాను. నీరసం వల్ల కంటి చూపు కూడా మందగించింది. ఏ విషయం ఆలోచించలేకపోతున్నాను. నీరసం వల్ల అక్కడ ఉన్న పచ్చికపై పడి నిద్రపోయాను. ఎప్పుడో సూర్యకిరణాలు వేడిగా ముఖంపై పడడంతో కళ్ళు తెరిచి చూశాను. అప్పటికి దాదాపు 9 గంటలు నిద్రపోయి ఉంటాను. లేవటానికి ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. అసలు కదలటం కూడా సాధ్యపడలేదు. ఎవరో నన్ను నేలకి కట్టిపడేశారు. నా జుట్టు కూడా చాలా పొడుగుగా ఉండడం వల్ల జుట్టును కూడా నేలకు కట్టారు. గట్టి తాళతో బంధించారు. తల తిప్పి పక్కకు చూడడం సాధ్యం కాలేదు. కేవలం ఆకాశం వైపు మాత్రమే చూడగలుగుతున్నాను. పైకి చూస్తే కళ్ళల్లో సూర్యకిరణాలు పడి ఇబ్బంది పెడుతున్నాయి. అదే సందర్భంలో నా చుట్టూ రణగొండలు కనిపించాయి. అయితే అవేమిటో నాకు అర్థం కాలేదు. హఠాత్తుగా నాపై ఏదో పాకుతూ రావడం నేను గమనించాను. క్రమంగా అది నా గుండెలపైకి పాకింది. కనుగుడ్డు ఇబ్బందిగా తిప్పి నా గుండెలపైకి చేరిన దాన్ని చూశాను. నా ఆశ్చర్యానికి అంతులేదు. అది 3 అంగుళాల మనిషి. వాడు క్రమంగా నా గడ్డం దగ్గరికి చేరాడు. వాడి చేతిలో విల్లు, బాణం ఉన్నాయి. అలాంటి వేళ్లే చేతివేలు పొడవు కూడా లేని మరో 40 మంది నా శరీరంపై పాకుతూ ఎక్కుతూ ఉన్నారు. నిజానికి వాళ్ళు పాకుతూ ఉన్నారు. అందరూ నా గడ్డం దగ్గరికి చేరారు. ఆశ్చర్యం, భయంతో నేను కేకలు వేశాను. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ అసలు రావట్లేదు. లైక్ చేస్తే మా ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి ఫ్రెండ్స్. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. కొంచెం కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. హార్ట్ సింబల్ ఏదో ఒకటి పెట్టండి.